ఇదిగో ఈడండి మన సినిమాకి హీరో, ఈ ఎస్టేట్ బూత్ ఓనరు. వీడి పేరు ఏమో అండి, వీడి పేరు నాకు తెలీదు. ఇంకా సినిమా స్టార్ట్ చేద్దామా? హలో, ఎక్కడున్నావురా? ఇంట్లో ఉన్నాను రా. ఓ పని చేయి, మా ఇంటికి వచ్చి మాట్లాడుకుందాం. ఇంటికి వచ్చేస్తా. రేయ్ కక్కుడు చదవా, ఫోన్ చేసి మళ్ళీ డబ్బులు తీసుకుంటావా? పీనా సోడా. హలో గణేష్, ఎక్కడ్రా? నీతో కొంచెం మాట్లాడాలి. సరే, నరేంద్ర వాళ్ళ ఇంటికి వచ్చాయి. మళ్ళీ ఎరా ఇంట్లో అమ్మ నీకు డబ్బులు ఇవ్వడంట? ప్రపంచంలో నీ అంత పీనాసని ఎక్కడ చూడలేరా రే. ఏంట్రా రమ్మన్నావు? ఏం లేదురా, నాకు చిన్న లవ్ ప్రాబ్లం. ఆ గర్ల్ ఫ్రెండ్ వేరే ఉన్న లవ్ చేస్తుంది. అసలు ఆడు ఏం చేస్తుంటాడు రా? ఆ డాక్టర్ అంట. చాలా సింపుల్ రా, రోజు దానికి యాపిల్ తినిపించు. అయితే యాపిల్ తినిపిస్తే? యాపిల్ ఏడే కిడ్స్ డాక్టర్ అవే. రే వాడు నిన్ను జోక్స్ ఏమన్నదిరా, సలహా ఇవ్వమన్నాడు. అరే నువ్వు ఉండరా. అరే మొన్న మీ గర్ల్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేసావు కదా, ఎలా ప్రపోజ్ చేసావు? అంతేగా, చాలా సింపుల్ రా. ఫస్ట్ నేను దాన్ని కృష్ణపడి దగ్గర తీసుకెళ్ళా. అప్పుడు దాన్ని పడవెక్కించి కృష్ణా నది మధ్యలోకి తీసుకెళ్ళా. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తావా, ఇక్కడి నుంచి దిగిపోతావా? తర్వాత బ్యాగ్లో సడన్గా చేయబెట్టిందిరా, కత్తి బయటికి తీసింది. కత్తి తీసి పడవకు బొక్కెట్టి నీలో దిగి పారిపోయిందిరా. రే నీకు బాగా దోలు తెరిందిగా, నువ్వు ఆపు, నువ్వు చెప్పరా. ఏం లేదురా, అది రేపు పార్క్ వస్తానంది. దాన్ని ఎలాగోలా మాటలతో ఇంప్రెస్ చేయాలి. నాకేమో మాట్లాడటం సరిగ్గా రాదు, మీరే ఎలాగోలా హెల్ప్ చేయాలి. అంతేగా, చాలా సింపుల్ రా. నువ్వు చెవిలో బ్లూటూత్ పెట్టుకో, నేను ఇక్కడ ఎలా అయితే చెప్తానో నువ్వు అక్కడ అలాగే చెప్పి, అంతే, ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఇదండి మ్యాటరు. ఇప్పుడు అదే చెప్తారంట, దీన్ని రిపీట్ చేయాలంట. చూద్దాం ఏవైతే ఏంటో. ఏంటి నువ్వు నన్ను పార్క్కి రమ్మన్నావు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? డబ్బులు లేక. ఏం లేదమ్మా, ఈరోజు పార్క్ బంద్ అంట, అందుకే ఇక్కడ తీసుకొచ్చా. నీ డ్రెస్ చాలా బాగుందని చెప్పరా. నీ డ్రెస్ చాలా బాగుందని చెప్పరా. చెప్పు అంటే చెప్పడం కాదురా. చెప్పు అంటే చెప్పడం కాదురా. ఒరే ఎదవా, నేను చెప్పింది అలాగే రిపీట్ చేస్తావేంట్రా. ఒరే ఎదవా, నేను చెప్పింది అలాగే రిపీట్ చేస్తావేంట్రా. ఏమైందిరా? చెయ్యి. ఏమైంది నీకు? చెయ్యి. నిన్ను కాదు నిన్ను కాదు నిన్ను కాదు నిన్ను కాదు. రే ఆగండి ఆగండి, నేను మాట్లాడినాగా. ఏంటి ఇక్కడ మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పింది నాకు ఇక్కడ చెప్తున్నావా? దోల్ తీరింది అదోకి. లేకపోతే చెప్పింది చెప్పడా అంటే అలా అని రిపీట్ చేస్తావు. ఇంకోటే అంటే నన్ను ఎందుకు కొట్టావే? నువ్వేదో కొట్టమన్నా, నేను కొట్టమన్నా అని, నన్ను కాదు. సారీ, దీనికేం తక్కువ లేదు. సో జనులారా, దీన్ని బట్టి మనకు అర్థమైన నీతి ఏంటంటే, మనం ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తే డైరెక్ట్గా ప్రపోజ్ చేయాలి. కాదు ఇలాంటి ఎదవేషాలు వేసామనుకోండి, ఇదే పరిస్థితి. సో బాయ్.